చాలా బైబిల్ అంతట్లో చాలా గొప్ప మాట చూడండి. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైనది. అర్థమైందా? వాక్యం ఎంత అందంగా ఉంటుందంటే నీ జీవితంలో నువ్వు పెట్టుకున్న ప్రతిదీ కూడా పరిమితి కలిగినదే. దెర్ ఇస్ ఎ లిమిటేషన్. ప్రేమకు లిమిటేషన్ ఉంది, మనుషులకు లిమిటేషన్ ఉంది, నీవు చేసే ప్రతి క్రియలకు లిమిటేషను ఉంది. కానీ దెర్ ఈజ్ నో లిమిటేషన్ అబాండెంట్ అంటే అపరిమితమైన క్రియ కలిగినది ఏటట? వాక్యం. అందుకే అంటాడు ఆయన వాక్యాన్ని పట్టుకుంటే అపరిమితమైన కార్యాలు నువ్వు చూస్తావు. అంత అందమైనదండి వాక్యం, అంత అందమైనదే. ఇది ఏమంటాడు తెలుసానా? నువ్వు స్వస్థపడుదోగాక అంటాడు. అంతే, స్వస్థపడుదోగాక అనేవాడు. రాత్రి నుంచి వస్తున్నాయా నీ యొక్క మాట కొరకు, నీ వాక్యం కొరకు. రాత్రి నుంచి ఎంత అందమైంది, హౌ బ్యూటీ. ఎలా ఉంది, ఎలా బ్యూటీగా అంటే ఆయన నడిపింపు అంత గొప్పగా ఉంటుంది. దేవుడు నామలో చెప్తున్నాను మీకు. మీరు అనుకోవచ్చు వాక్యం యొక్క అమూల్యమైన క్రియ, అంత అందమైన క్రియ ఏ